కాకినాడ నగరంలో సుమారు 300 గణపతి ఉత్సవ పందిర్లలో సుమారు 4,36,000 మందికి అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు భోగి గణపతిపీఠం ఉపాసకుల దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ బర్మా కాంతిసీకుల కాలనీలో శనివారం మధ్యాహ్నం ₹1,00,000 ఖర్చుతో భారీ అన్నదానం నిర్వహించారు. వినాయక ఆలయం 31వ వార్షికోత్సవం సందర్భంగా సాయి వీర వెంకట కార్తికేయ సంతానం కలిగిన సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు 6 రకాల కూరలు, వివిధ పిండి వంటలతో నైవేద్యాలు సమకూర్చి అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గణపతిపీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు అన్నదానాన్ని ప్రారంభించారు. గణేశతత్వం అంటే సృష్టి ఆరాధనలో ఇమిడి ఉన్న సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచిన ప్రకృతి పరమాత్మగా పేర్కొన్నారు. సంతాన గణపతి వ్రతం ద్వారా సంతుష్టి చెందిన దంపతులు తమ బిడ్డ పేరిట అన్న సమారాధన చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోలా ఎల్లారావు, వీరవెంకట మణికంఠ, దేవుడు, దాసరి దుర్గాప్రసాద్, సుగ్గు కృష్ణ, ఇళ్ల బాపూజీ, కె రామాంజనేయులు, ఎస్ రాజు, కె బాబులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.